ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఈరోజు ఈ యొక్క గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని ప్రేమిస్తుంటున్నారా? అయితే ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో దేవుడు ఏం చేస్తాడు అంటే, మన యొక్క ప్రతి ఆపద సమయంలో, ప్రతి బలహీనత సమయంలో కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే తప్పించే దేవుడుగా ఉంటాడు. అయితే మనము చేయవలసింది ఏంటి అంటే, మనము దేవుని ప్రేమించాలి, మనము యేసయ్యని ప్రేమించాలి. ఈ లోక మనుషులని ప్రేమిస్తూ ఉంటాం, లేకపోతే మన తల్లిదండ్రులను, లేకపోతే మన రక్త సంబంధికులను, బంధువులను, వారిని వీరిని ప్రేమిస్తూ ఉంటాం కదండి. వారికంటే ముందుగా మనం ఎవరిని ప్రేమించాలి అంటే యేసు క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. ఈ రోజున నువ్వు దేవుని మర్చిపోయినా, దేవుని విడిచిపెట్టినా, దేవుని ప్రేమింపకపోయినా యేసుక్రీస్తు ప్రభు మాత్రము నిన్ను విడువక ఎడబాయక అనునిత్యము కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు కదండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున నీవు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవెవరైనా సరే దేవుని ప్రేమించగలిగినట్లయితే అన్ని పరిస్థితులలో నుంచి, అన్ని సమస్యలలో నుంచి ఆయన నిన్ను విడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత కూడా అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. నిజంగా మనము దేవుని ఘనపరిచేటువంటి స్థితిలో ఉండాలి, మనం దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే నువ్వు దేవుని ఘనపరుస్తావో దేవుడు కూడా నిన్ను ఘనపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు ఎక్కడైతే హీనంగా నిన్ను చూస్తూ ఉంటున్నారో వ్యక్తులు, ఎక్కడైతే నువ్వు ఘనహీనత కలిగి ఉంటున్నావో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే ఘనపరుస్తాడు. మనుషుల ఎదుటనే నీవు ఊహించినటువంటి రీతిలో దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించటం, దేవుని ఘనపరచటం మనం మర్చిపోకూడదు. మనం ఆయనను ప్రేమించినప్పుడు మన యొక్క ప్రతి ఆపదలలో, ప్రతి క్లిష్ట పరిస్థితులలో, ప్రతి ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన నిన్ను తప్పించి నీకు క్షేమాభివృద్ధిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మిక్కిలి అమూల్యమైనటువంటి నామమునకై మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. కృపలో మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిగా తండ్రి, వారి యొక్క ప్రతి సమస్యలలో కూడా మీరు తప్పించేటువంటి వారిగా తండ్రి యేసయ్య దేవా ఉండుటకునైనా మీరు కృప చూపించండి. చక్కటి ఆరోగ్యంలోని బలము, శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.